Hello everyone, welcome back to our channel. Let's discuss the second video. అయితే ఈ వీడియోలో మనం నేర్చుకోబోతుంది ఏంటంటే అబ్జార్ప్షన్ లాస్. ఫస్ట్ వీడియోలో క్లియర్గా నేర్చుకున్నాం మనం యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ సోర్సెస్ అనేది ఎట్లా ఉంటుంది, రైట్, ప్రిన్సిపల్ ఏంటి అనేది నేర్చుకున్నాం. జనరల్గా ఏ స్పెక్ట్రోస్కోపీ తీసుకున్నా కూడా ప్రిన్సిపల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుసు, రైట్. కాబట్టి యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో కూడా అదే మనం నేర్చుకోవాలి. మీరు ఫస్ట్ వీడియోని కంప్లీట్గా కానీ ఫాలో అయినట్లయితే యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ ప్రిన్సిపల్ అనేది మీకు అర్థమవుతుంది. సింపుల్గా మనం రీక్యాప్ చేసుకోవాలంటే ఏమవుతుంది, అల్ట్రావైలెట్ రేడియేషన్ని మన అన్నోన్ కెమికల్ శాంపుల్తో ఇంటరాక్ట్ చేసినట్లయితే ఏమవుతాయంట, ఏవైతే కెమికల్ మాలిక్యూల్స్ ఉన్నాయో అందులో ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయంట. ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది, మనకి సమ్ అమౌంట్ ఆఫ్ లైట్ రేడియేషన్ అనేది అబ్జార్బ్ అవుతుంది. సో ఆ అబ్జార్బ్ అయిన ఎనర్జీ అనేది మనకి సిగ్నల్గా వస్తుంది. ఆ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎంత అబ్జార్బ్ అయింది అనేది మనం స్పెక్ట్రల్ ఇన్ఫర్మేషన్ నుంచి తీసుకుంటాం, రైట్. అయితే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ద లైట్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద కెమికల్ మాలిక్యూల్, పర్టికులర్గా ఎంత ఎనర్జీ అనేది అబ్జార్బ్ అయింది అన్నది తెలుసుకోవాలంటే మనకి ఇక్కడ టాపిక్ ఉంది, అదేంటది, అబ్జార్ప్షన్ లాస్, రైట్. అయితే ఈ అబ్జార్ప్షన్ లాస్ని మనం చూసినట్లయితే మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. అయితే ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రతి స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్కి కూడా ఒక మెయిన్ ఎయిమ్ ఉంటుంది. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ తీసుకున్నారనుకోండి, మనం ఏం చెప్తాం, టు అండర్స్టాండ్ ద బిహేవియర్ ఆఫ్ ద న్యూక్లియస్ యొక్క బిహేవియర్ గురించి చెప్తుంది. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ డిస్కస్ చేసినట్లయితే ఏదైనా అన్నోన్ ఆర్గానిక్ శాంపుల్లో ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి అని చెప్పడానికి యూజ్ అవుతుంది. మాస్ స్పెక్ట్రోమెట్రీ గురించి మనం డిస్కస్ చేస్తే సింపుల్గా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద కంపౌండ్ని డిటర్మైన్ చేస్తామని చెప్తాం. సిమిలర్గా అల్ట్రావైలెట్ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరుగుతున్నాయి, ఎనర్జీ అబ్జార్ప్షన్ అవుతుంది, దీనివల్ల మనకి ఏంటి లాభం, రైట్, వాట్ ఈస్ ద యూజ్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏదైనా ఆర్గానిక్ కంపౌండ్లో కాంజుగేషన్ ఉన్నట్లయితే that can be easily identified by UV visible spectroscopy. సింపుల్గా మీకు యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అంటే మైండ్లో రావాల్సింది ఏంటంటే, ఎస్, అన్నోన్ శాంపిల్లో కాంజుగేషన్ ఉన్నట్లయితే మనం వాటిని ఖచ్చితంగా యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా కనుక్కోవచ్చు అని సింపుల్గా గుర్తుపెట్టుకుంటారు, ఓకేనా. అయితే ఇప్పుడు అబ్జార్ప్షన్ లాస్ చూద్దాం. ఏమంటున్నారు, the laws which govern the absorption of light by the chemical molecules are commonly called as absorption laws. ఏవైతే అన్నోన్ శాంపిల్ అనేది యూవి విజిబుల్ లైట్తో ఇంటరాక్ట్ చేసేటప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ లైట్ రేడియేషన్ అబ్జర్వ్ అవుతుంది, దానివల్ల ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు కదా, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి మనకి అబ్జార్ప్షన్ లాస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే లాంబర్ట్స్ లా. ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయిందంట, 1760లో ఇంట్రడ్యూస్ అయిందంట, రైట్. ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1760. సో లాంబర్ట్ అనే సైంటిస్టు దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఏం చేశారు, బర్జర్స్ డిస్కవరీని కూడా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్గా తీసుకుని ఏం చెప్పాడు చూడండి ఆయన, when a beam of monochromatic light is passed through the pure homogeneous medium, the decrease in intensity of the light with thickness of the absorbing medium at any point is directly proportional to the intensity of incident light. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే ఏదైతే మనం యూవి విజిబుల్ లైట్ తీసుకుంటున్నామో అది ఎలా ఉండాలంట, మోనోక్రోమటిక్ లైట్గా ఉండాలంట.
సో పర్టిక్యులర్ వేవ్ లెంత్ ఉండేటటువంటి రేడియేషన్ని మనం పంపించాలి. మోనోక్రోమాటిక్ లైట్. అది దేని ద్వారా పంపించాలంట? ప్యూర్ హోమోజీనియస్ మీడియం. అంటే ఏదైతే మన దగ్గర అన్నోన్ శాంపిల్ ఉందో అందులో కాంజుగేషన్ని మనం డిటర్మైన్ చేయాలనుకుంటున్నామో అది ఎలా ఉండాలి? సొల్యూషన్ ఫామ్లో ఉండాలి. సొల్యూషన్ ఫామ్లో ఉండాలి. ఎటువంటి సొల్యూషన్ అయి ఉండాలి? హోమోజీనియస్ సొల్యూషన్ అయి ఉండాలి. ప్యూర్ హోమోజీనియస్ మీడియం. అండ్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ మనకి లోవర్ క్లాస్లో తెలుసుకుంటాం. షుగర్ని వాటర్లో డిజాల్వ్ చేయండి, మనకి షుగర్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది కదా. సింపుల్ సాల్ట్ని వాటర్లో డిజాల్వ్ చేయండి, సాల్ట్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది కదా. అక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం? హోమోజీనియస్ సొల్యూషన్ అబ్జర్వ్ చేస్తున్నాం. కంప్లీట్లీ డిజాల్వ్డ్ ద సొల్యూట్ ఇన్ ద సాల్వెంట్. సో మన ఆర్గానిక్ కంపౌండ్ కూడా మనం ఎలా తీసుకోవాలి? ప్యూర్ హోమోజీనియస్ మీడియం. సో పోలార్ కంపౌండ్ అయితే పోలార్ సాల్వెంట్లో డిజాల్వ్ చేయాలి, నాన్ పోలార్ కంపౌండ్ అయితే నాన్ పోలార్ సాల్వెంట్లో కంప్లీట్గా డిజాల్వ్ అయినటువంటి సొల్యూషన్స్ని మనం ప్రిపేర్ చేసి దానిపైకి ఏం పంపించాలి? యూవీ విజిబుల్ లైట్ని ఫిక్స్డ్ వేవ్ లెంత్ రేడియేషన్ని పంపించాలి. పంపించేటప్పుడు ఏమవుతుందంట? మనకి కొంత అమౌంట్ అబ్జార్బ్ అవుతుందని తెలుస్తుంది కదా. ఎందువల్ల? ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ జరుగుతాయి, అందువల్ల ఎనర్జీ అనేది అబ్జార్బ్ అవుతుంది అని తెలుస్తుంది. అయితే ఏదైతే లైట్ని మనం ఇక్కడ పంపించామో అందులో కొంత అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అనేది ఏమవుతుంది? ఈ అబ్జార్బింగ్ మీడియం ద్వారా అబ్జార్బ్ అయిపోతుంది. సో అబ్జార్బ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? ఏదైతే ఇన్సిడెంట్ లైట్ ఉందో దాని యొక్క థిక్నెస్ అనేది, దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుందా లేదా? సో ద డిక్రీజ్ ఇన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ with thickness of the absorbing medium at any point is directly proportional to the intensity of incident light. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక లైట్ రేడియేషన్ యూవీ విజిబుల్ లైట్ని మనం అబ్జార్బింగ్ మీడియం ద్వారా పంపించేటప్పుడు అందులో కొంత అమౌంట్ ఆఫ్ లైట్ అనేది మన కెమికల్ మాలిక్యూల్స్తో అబ్జార్బ్ అయిపోతుంది కాబట్టి ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. ఆ తగ్గుతున్న ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ రేడియేషన్ ఎవరికి ప్రపోర్షనల్గా ఉంటుందంట? మనం ఏదైతే ఈ సొల్యూషన్ తీసుకున్నామో కంటైనర్లో ఆ కంటైనర్ యొక్క థిక్నెస్ పై డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకేనా? సో దీని ఎక్స్ప్రెషన్ ఎలా చేయొచ్చు మనం? di/dx. మరీ అంత ఎక్కువగా తగ్గిపోదు. స్మాల్ డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ విత్ థిక్నెస్ ఆఫ్ ద మీడియం. సో స్మాల్ డిక్రీజింగ్ని ఎలా చూపిస్తాం? డిఐతో చూపిస్తాం మ్యాథమెటిక్స్లో. di/dx. మైనస్ ఇండికేట్స్ డిక్రీజింగ్, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు థిక్నెస్ ఆఫ్ ద మీడియం. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి మ్యాథమెటిక్స్ ప్రకారం ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనేది వస్తుంది మనం ప్రపోర్షనాలిటీని రిమూవ్ చేస్తాయి. సో ఇఫ్ యూ రిమూవ్ ద ప్రపోర్షనల్ దెన్ యూ విల్ పుట్ ఎ కాన్స్టెంట్ దట్ ఈస్ KI. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది మనకి? ఫైనల్గా ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ అనేది అబ్జార్బ్ అయింది అనేది మనకు కనుక్కోవాలి కదా. దానికోసం ఏం చేస్తాం? మ్యాథమెటిక్స్ ప్రకారం ఇంటిగ్రేషన్ చేస్తాం అనమాట. ఇంటిగ్రేషన్ చేయటానికి ఏం చేస్తాం చూడండి. సిమిలర్ కైండ్ ఆఫ్ టర్మ్స్ అన్నీ కూడా ఒకవైపు ఉండేటట్టు చూసుకుంటాం ఎప్పుడు కూడా ఇంటిగ్రేషన్లో. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. బయాలజీ స్టూడెంట్స్ కోసం సింపుల్గా ఏంటంటే బిఫోర్ డూయింగ్ ద ఇంటిగ్రేషన్ మనం ఏం చేస్తామంటే సిమిలర్ కైండ్ ఆఫ్ టర్మ్స్ అన్నీ కూడా ఒక సైడ్ ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్లో DI ఉంది, రైట్ సైడ్లో I ఉంది. సో di/I ఈక్వల్ టు -K ఇంటూ dx. సో మనం ఇంటిగ్రేట్ చేయాలంటే లిమిట్స్ కావాలి కదా. సో లిమిట్స్ ఏమనుకున్నాం? ఇనీషియల్ ఇంటెన్సిటీ I0 అనుకుంటే ఆఫ్టర్ ట్రాన్స్మిషన్ ఇంటెన్సిటీ IT. ఇనీషియల్ థిక్నెస్ 0 అనుకుంటే టోటల్ థిక్నెస్ x అనుకుంటారు. సో ఇంటిగ్రల్ dx/x ఈక్వల్ టు ln x ఫార్ములా మనకు తెలుసు. సో సిమిలర్లీ di/I ఈక్వల్ టు ln I.
సో ఇంటిగ్రల్ మైనస్ ఈజ్ కాన్స్టెంట్, కే ఈజ్ కాన్స్టెంట్. సో కాబట్టి ఈ రెండింటిని కూడా మనం సైడ్కి తీసేసాం. తీసేయటం వల్ల వచ్చింది ఇంటిగ్రల్ 0 to x dx వచ్చింది. ఓకేనా? సో ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఏంటి? ఆన్సరు ఎక్స్ అనమాట. సో ఎక్స్ తీసుకున్నాం, లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్. మనం దీని ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే అప్పర్ లిమిట్ వాల్యూ మైనస్ లోవర్ లిమిట్ వాల్యూని తీసుకుంటాం అనమాట. సో అప్పర్ లిమిట్ ఏంటి? ఐటీ ఉంది కదా, ఇక్కడ I0 ఉంది. సో ln IT మైనస్ ln I0 ఈక్వల్ టు మైనస్ కే ఇంటూ అప్పర్ లిమిట్ ఇక్కడ ఏంటండి? ఎక్స్. ఎక్స్ మైనస్ లోవర్ లిమిట్ 0. సో ఎక్స్ మైనస్ 0 ఈక్వల్ టు ఎక్స్ ఓన్లీ. సో మైనస్ కేఎక్స్. మనకి ఒక ఫార్ములా ఏం తెలుసు అంటే ln A minus ln B equal to ln A by B. Similarly, ln IT minus ln I0 equal to ln IT by I0 equal to minus K into X. ఓకేనా? ఇప్పుడు ln ని మీరు రైట్ సైడ్కి పంపించాలనుకోండి, ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది? ఈ పవర్. సో IT by I0 equal to e power minus x. So IT equal to I0 into e power minus kx. సో IT అంటే ఏంటండి? ట్రాన్స్మిటెడ్ లైట్. సో ట్రాన్స్మిటెడ్ లైట్ వాల్యూ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. మనకేం కావాలి? ఎంత అమౌంట్ అనేది అబ్జార్బ్ అయింది అన్నది కావాలి కదా. సో ఎంత అమౌంట్ అబ్జార్బ్ అయింది అన్నది కావాలంటే మనకు జనరల్ ఫార్ములా ఏమవుతుంది? జనరల్ రూల్స్ ప్రకారం తీసుకుంటే కొంత అమౌంట్ అనేది అబ్జార్బ్ అయింది, అబ్జార్బ్ అయిన తర్వాత రిమైనింగ్ అనేది ట్రాన్స్మిట్ అయిపోయింది. సో అబ్జార్బ్ అయిన అమౌంట్ మీకు కావాలంటే ఏమవుతుంది? ఇనీషియల్ ఇంటెన్సిటీ నుంచి ట్రాన్స్మిటెడ్ లైట్ని తీసేస్తే మనకి అబ్జార్బ్డ్ లైట్ అనేది వచ్చేస్తుంది. సో ఐ అబ్జార్ప్షన్ ఈక్వల్ టు I0 మైనస్ ఐటీ. సో I0 వాల్యూ మనకి ఇనీషియల్గా తెలుసు, ఐటీ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసాం. సో ఈక్వేషన్ 4ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమైంది? I0 మైనస్ I0 ఇంటూ ఈ పవర్ మైనస్ కేఎక్స్. సో ఈ 2 టర్మ్స్లో I0 కామన్గా ఉంది కదా. సో I0 అనేది కామన్గా తీసుకుంటే 1 మైనస్ ఈ పవర్ మైనస్ కేఎక్స్ అనేది వస్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు నువ్వు ఈక్వేషన్ 3 చూడండి. ఈక్వేషన్ 3 ఎలా ఉంది? ln న్యాచురల్ లాగరిథంలో ఉంది. దీన్ని బేస్ 10లో మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే ln ని ఎలా రాసుకోవచ్చు? 2.303 ఇంటూ లాగ్ బేస్ 10. ఇదేంటి? ln బేస్ ఈ. బేస్ ఈ అంటే న్యాచురల్ లాగరిథం. న్యాచురల్ లాగరిథం ఎందులో కన్వర్ట్ చేస్తున్నాం? బేస్ 10లో. దీన్ని ఏం చేశారు? ln ఈక్వల్ టు 2.303 ఇంటూ లాగరిథం. IT by I0 ఈక్వల్ టు మైనస్ కేఎక్స్. ఓకే, ఇక్కడ మనకి రైట్ సైడ్లో కే అనేది కాన్స్టెంట్ ఉంది కదా, కాబట్టి ఈ కాన్స్టెంట్ అన్నది కూడా ఒకవైపు తీసుకొస్తున్నారు. 2.303 చూడండి, ఇటువంటి తీసుకున్నారు. ఇది కే ఉంది. కే అనేది కాన్స్టెంట్, 2.303 ఆల్సో కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ బై కాన్స్టెంట్ ఏమవుతుంది? మళ్ళీ కాన్స్టెంట్ కదా వస్తుంది. సపోజ్ మీరు 4/2 అనుకోండి. సో 4/2 ఈక్వల్ టు 2 వస్తుంది. మళ్ళీ కాన్స్టెంటే కదా వచ్చింది మనకి. దట్స్ వై ఇక్కడ ఏంటి రిప్రజెంట్ చేశారు చూడండి. k dash equal to k by 2.303. New constant k dash, that is commonly called as absorption coefficient or absorptivity. ఓకే, సో ఈ వాల్యూకి బదులుగా మనం ఏం రాసుకుంటున్నాం? k dash రాసుకుంటాం. సో k dash ఇంటూ x. ఇది మనకి లాగ్ కదా, లాగ్ కాబట్టి బేస్ ఏముంటుంది? 10 ఉంటుంది. సో లాగరిథంని రైట్ సైడ్కి పంపించిస్తే ఏమవుతుంది? 10 పవర్ అవుతుంది. ప్రీవియస్గా ఏమైంది చూడండి, ln ని రైట్ సైడ్కి పంపిస్తే ఈ పవర్ అయింది. ఇప్పుడు లాగరిథంని రైట్ సైడ్కి పంపిస్తే 10 పవర్ అయింది. సో IT by I0 ఈక్వల్ టు 10 పవర్ మైనస్ k డాష్ ఇంటూ ఎక్స్. సో దీని నుంచి IT అంటే 10 పవర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ IT వాల్యూని ఏం చేస్తున్నారో చూడండి. ఫ్రమ్ ఈక్వేషన్ 5, ఈక్వేషన్ 5 ఇది ఉంది కదా మనకి. ఈక్వేషన్ 5 నుంచి k డాష్ వాల్యూ మనకు కావాలంటే x అనేది ఇటు వెళ్ళిపోతుంది, మైనస్ కూడా ఇటు వెళ్ళిపోతుంది. సో k డాష్ ఈక్వల్ టు మైనస్ 1/x ఇంటూ లాగరిథమ్ ఆఫ్ IT by I0. ఓకే,
ఫ్రమ్ దట్ కే డాష్ ఈక్వల్ టు 1/x ఇంటూ లాగరిథమ్ ఆఫ్ I0/IT. ఇక్కడ ఏమైంది చూడండి, IT/I0 I0/ITగా కన్వర్ట్ అయింది. ఎందువల్ల? ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ అనేది పవర్ -1గా వచ్చేస్తుంది అనమాట. లాగరిథమ్ ఆఫ్ A⁻−1 ఈక్వల్ టు log 1/A. ఇది ఫార్ములా మనకి. సో ఇన్వర్స్ ఉంది అంటే 1/, చేయండి దీన్ని, 1/, చేస్తే ఏమవుతుంది? I0/IT. సపోజ్ మీరు ఈ వాల్యూని 1 అనుకుంటే అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, లాగరిథమ్ ఆఫ్ I0/IT ఈక్వల్ టు 1 అనుకుంటే మనకేమొస్తుంది? I0/IT ఈక్వల్ టు 10⁻1. ఎందుకంటే ఇక్కడ చూడండి, లాగ్ బేస్ 10 కదా, ఇది బేస్ 10 కదా. సో బేస్ 10 రైట్ సైడ్కి పంపిస్తే ఏమవుతుంది? 10 పవర్ అవుతుందా లేదా? సో I0/IT ఈక్వల్ టు 10⁻1. 10⁻1 అంటే 10 కదా. సో దీని నుంచి IT వాల్యూ ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ I0/10. ఓకే, IT వాల్యూ ఎంత వచ్చింది? I0/10 వచ్చింది. సెకండ్ చూడండి, ఇక్కడ ఈ కంప్లీట్ టెర్మినాలజీ 1 అనుకుంటే, ఇదంతా 1 అనుకుంటే K డాష్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందండి? 1/xకి ఈక్వల్. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు చూడండి, hence absorption coefficient is the reciprocal of the layer thickness at which intensity of light falls to 1/10 of its original value. అబ్జార్ప్షన్ కోఫిషియంట్ అనేది దేనికి రెసిప్రోకల్గా ఉంటుందంట? థిక్నెస్కి రెసిప్రోకల్గా ఉంటుందంట. ఎప్పుడు? మన యొక్క ట్రాన్స్మిటెడ్ లైట్ అనేది ఇంటెన్సిటీ ఎగ్జాక్ట్గా ఇన్సిడెంట్ లైట్లో 1/10 ఉండాలి. 1/10 ఉంటే మాత్రమే అప్పుడు K డాష్ అనేది దేనికి ఉంటుంది? థిక్నెస్కి రెసిప్రోకల్గా ఉంటుంది. ఇది మనకి ఏంటంటే లాంబర్ట్స్ లా. సో రీసెర్చ్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్ ప్రాసెస్ కదా. నెక్స్ట్ వేరే ఆయన వచ్చారు, అది బీర్స్ లా. ఇది ఎప్పుడు వచ్చింది? 1852లో వచ్చింది. అగస్ట్ బీర్స్ లాని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఈయన చూసినట్లయితే, when a beam of monochromatic light is passed through a pure homogeneous absorbing medium, the decreasing in intensity of the light with increasing in the concentration of the absorbing medium at any point is proportional to the intensity of incident light. మీకు లాంబర్ట్స్ లా పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే బీర్స్ లా చాలా ఈజీ అండి. లాంబర్ట్స్ లా ఏం చెప్పింది మనకి? హోమోజీనియస్ సొల్యూషన్ తీసుకోవాలి, దానిపైన యూవీ లైట్ పంపించాలి. పంపించేటప్పుడు ఏమవుతుందంటే సమ్ అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అనేది మన కెమికల్ మాలిక్యూల్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి. కాబట్టి ఏదైతే ఇనీషియల్ రేడియేషన్ ఉందో దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతూ వస్తుంది. అది ఎలా తగ్గుతుంది అని విత్ రెస్పెక్టివ్ టు థిక్నెస్ ఆయన చెప్పాడు అనమాట. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? సేమ్ ఫినామినాని విత్ రిఫరెన్స్ టు కాన్సన్ట్రేషన్ చెప్తున్నాడు. ఆయన థిక్నెస్ని యూజ్ చేసుకున్నాడు, ఈయన కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ యూజ్ చేసుకున్నాడు. అక్కడ ఆయన ఏం చెప్పాడు? థిక్నెస్కి ప్రపోర్షనల్గా ఉంటుందని చెప్పాడు. ఇక్కడ ఈయన ఏం చెప్పాడు? కాన్సన్ట్రేషన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్పాడు. ఓకే, సో అక్కడ ఏమైంది? -di/dx రాసాం కదా, ఇక్కడ ఏం రాస్తున్నాం? సి రాస్తున్నాం. అంటే సింపుల్గా మనకి లాంబర్ట్స్ లాలో ఎక్కడెక్కడైతే మనం ఎక్స్ రాసామో అన్ని దగ్గరలో సింపుల్గా సి పెట్టుకోండి. సింపుల్గా సి. ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ కాబట్టి 0 to x అయింది. ఇది సి అయితే 0 to c అవుతుంది. సో ఎక్కడెక్కడ మీరు థిక్నెస్ అని డిస్కషన్ పెడుతున్నారో అన్నీ దేంతో రీప్లేస్ అయిపోవాలి? మీకు సితో రీప్లేస్ అయిపోవాలి. సితో రీప్లేస్ అయిపోతే అదే మీ బీర్స్లో. మరి డిస్కషన్ ఏం లేదనమాట. చూడండి, కంప్లీట్
ఐటీ బై ఐ నాట్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ కేఎక్స్ వచ్చింది అక్కడ. ఇక్కడ ఏమొస్తుంది? కేసీ వస్తుంది. అంటే ఏమైంది? ఈ ఎక్స్ప్రెషన్ మీరు గుర్తుపెట్టుకుంటే బీర్స్ లా మీరు ఆటోమేటిక్గా రాసేయచ్చు. బీర్స్ లా రాయాలంటే మీకు లాంబర్ట్స్ లా తెలియాలి. ఓకేనా? లాంబర్ట్స్ లా ఏం చెప్తుంది? మైనస్ డిఐ బై డిఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. ఇందులో ఏం చెప్తున్నాం? మైనస్ డిఐ బై డిసి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ. కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయినట్లయితే అబ్జార్బెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ట్రాన్స్మిటెడ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ తగ్గుతూ వస్తుంది. ఓకేనా? సో మనం అగైన్ డిస్కస్ చేయాల్సిన పని లేదు. సింపుల్గా బ్లైండ్గా ఫాలో అయిపోండి. లాంబర్ట్స్ లాలో ఎక్కడెక్కడైతే మీకు ఎక్స్ వాల్యూ ఉందో ఎక్స్ అనేది సితో రీప్లేస్ చేసుకోండి, కాన్సన్ట్రేషన్తో రీప్లేస్ చేసుకోండి. ఆ సేమ్ టెర్మినాలజీ వాడుకోండి. సో అక్కడ ఫైనల్గా ఏమొచ్చింది? కే డాష్ ఈక్వల్ టు 1/x వచ్చింది కదా. ఇప్పుడు ఫైనల్గా ఏమొస్తుంది? 1/c వస్తుంది. అప్పుడు ఏం చెప్తున్నారు? అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మీడియం అట్ విచ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఫాల్స్ ఆన్ 1/10 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ. అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ ఎప్పుడు కాన్సన్ట్రేషన్ వాల్యూకి రెసిప్రోకల్గా ఉంటుందంట? ట్రాన్స్మిటెడ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఒరిజినల్ లైట్లో 1/10కి వెళ్ళేటప్పుడు. వెరీ సింపుల్ ఆర్ నాట్? ఓకే. నెక్స్ట్, బీర్-లాంబర్ట్ లా. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్. లాంబర్ట్ ఒకలా ఇచ్చారు ఈయన, రైట్? బీర్ ఒకలా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రెండింటిని మర్జ్ చేస్తున్నాం. మర్జ్ చేయడం వల్ల ఫైనల్గా వచ్చేలా అనేది మనకి బీర్-లాంబర్ట్ లా. జనరల్గా ఏంటంటే మనకి ఎగ్జామినేషన్లో బీర్-లాంబర్ట్ లా అడుగుతుంటారు. కాకపోతే మీకు ఫౌండేషన్ ఉండాలి కాబట్టి లాంబర్ట్స్ లాని బీర్స్ లా గురించి మనం సెపరేట్గా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, లాంబర్ట్స్ లాలో ఏం చేసాం? థిక్నెస్ డిస్కస్ చేసాం. బీర్ లాలో ఏంటి యూజ్ చేసాం? కాన్సన్ట్రేషన్ యూజ్ చేసాం. ఇప్పుడు ఏంటి యూజ్ చేస్తాం? రెండు యూజ్ చేస్తాం. When a beam of monochromatic light is passed through a pure homogeneous medium, the decreasing in intensity of the light with thickness of the absorbing medium at any point is directly proportional to the intensity of the incident light as well as concentration of the absorbing medium. సింపుల్గా మనకి గుర్తుండాలి అంటే ఇది మనకి లాంబర్ట్స్ లా కదా. మైనస్ డిఐ బై డిఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. ఇప్పుడు దీనికి ఏంటి యాడ్ చేయాలంటే కాన్సన్ట్రేషన్ యాడ్ చేయండి. అగైన్ ప్రొసీజర్ సేమ్. ప్రపోర్షనల్ రిమూవ్ చేయాలంటే ఒక కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఈక్వల్ టు కే పెట్టాము, ఐ ఇంటూ సి పెట్టాము. ఓకే. ఇంటిగ్రేషన్ చేయాలి కాబట్టి సిమిలర్ టర్మ్స్ అన్నీ కూడా ఒకవైపు తెచ్చుకున్నాం, రైట్? ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఏంటి? ఇనీషియల్, ట్రాన్స్మిటెడ్, 0 to x. ఓకే. మీరు 0 to సేమ్ మన లాంబర్ట్లా ఫాలో అవుతున్నాం ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ కే అండ్ సి అనేవి ఏంటి? కాన్స్టెంట్స్ అయిపోయినాయి కాబట్టి కే అండ్ సిని సైడ్కి తీసేశారు. x-0. ఓకే. మనకి లాంబర్ట్లాలో ఏమొచ్చింది? కే ఇంటూ ఎక్స్ వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది? సి అనేది ఎక్స్ట్రా వచ్చింది. సో లాంబర్ట్లా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే బీర్లా కూడా చాలా ఈజీగా వస్తుంది, బీర్-లాంబర్ట్లా కూడా చాలా ఈజీగా వస్తుంది. సేమ్ సిమిలర్. ఇక్కడ ఏం చేస్తారు మీరు? లాంబర్ట్ లాలో నేర్చుకున్న దాన్ని బీర్ లాలో ఏం చేశారు? ఎక్స్ని సితో రీప్లేస్ చేశారు కదా సింపుల్గా. బీర్-లాంబర్ట్లో ఏం చేస్తున్నారు? ఎక్స్కి సితో మల్టిప్లై చేస్తున్నారు. ఎక్స్ట్రాగా లాంబర్ట్ లాలో ఎక్స్ట్రాగా ఎక్స్ పక్కన సి పెడుతున్నారు అంతే. ఎక్కడెక్కడైతే మీకు ఎక్స్ కనిపిస్తుందో దానికి సితో మల్టిప్లై చేసుకుంటూ పోండి, పోతే మీకు బీర్-లాంబర్ట్లా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఎప్సిలానా ఉంది కదా, అక్కడ కే డాష్ అని చూపించామే, ఇక్కడ దాన్ని ఎప్సిలానా అంటాం. అబ్జార్బిటివిటీ, ఆప్టికల్ డెన్సిటీ ఆర్ అబ్జార్బెన్స్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట.
కంప్లీట్ టెక్స్ట్ బుక్స్‌లో ఏంటంటే మనకి ఇదే చెప్తారనమాట. అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ అంటే. ఓకే. అయితే ఇక్కడ బీర్ లాంబర్ట్ లా మనకి నేర్చుకున్న తర్వాత లిమిటేషన్స్ మనం చూడాలండి. ఇక్కడ చూడండి. ద ఒబీడియన్స్ ఆఫ్ బీర్ లాంబర్ట్ లా is tested experimentally by plotting a graph between the absorbance and concentration. A straight line plot passing through the origin indicates conformation to Beer Lambert law. A non-linear plot indicates the deviation from the law. అంటే ఏం చెప్తున్నారు? మనం ఇక్కడ ప్లాట్ గీసినట్లయితే రైట్, మనకి ఈ విధంగా స్ట్రైట్ లైన్ వచ్చినట్లయితే అది బీర్ లాంబర్ట్ లా ఫాలో అయినట్టు. ఇలా స్ట్రైట్ లైన్ రాకపోతే బీర్ లాంబర్ట్ లా ఫాలో అవ్వనట్లు. ఓకేనా? ఇది ఓన్లీ మోనోక్రోమాటిక్ ఫిక్స్డ్ వేవ్ లెంత్ రేడియేషన్స్ ఉండేటటువంటి యూవీ విజిబుల్ లైట్ని పంపిస్తే మాత్రమే ఇది ఫాలో అవుతుంది. ఓకే. ఈ నాన్ లీనియారిటీ ఎప్పుడు వస్తుందంట? హయ్యర్ కాన్సన్ట్రేషన్స్ దగ్గర వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడైనా మన సొల్యూషన్ ఏదైతే ఉందో అది బీర్ లాంబర్ట్ లా ఫాలో చేయాలి అంటే ఖచ్చితంగా డైల్యూట్ సొల్యూషన్ అయి ఉండాలండి. డైల్యూట్ సొల్యూషన్స్ మాత్రమే బీర్స్ లాంబర్ట్స్ లాని ఫాలో అవుతాయి. ఓకే. మే నాట్ బి ఒబేడ్ వెన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ అబ్జార్బింగ్ మాలిక్యూల్స్ ఆర్ ఇన్ ద ఈక్విలిబ్రియం. డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఈక్విలిబ్రియంగా ఉండేటప్పుడు ఇది ఫాలో కాదు. మే నాట్ బి ఒబేడ్ వెన్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఫార్మ్ కాంప్లెక్సెస్ త్రూ సమ్ సార్ట్ ఆఫ్ అసోసియేషన్. మనకి హోమోజీనియస్ సొల్యూషన్ కావాలంటున్నాం కదా. సొల్యూషన్ కావాలంటే ఏంటి కావాలి? ఒక సాల్వెంట్ కావాలి, ఒక సొల్యూట్ కావాలి. రైట్. సింపుల్గా మనం జనరల్ డిస్కషన్ పెట్టుకుంటే షుగర్ని వాటర్లో డిజాల్వ్ చేసామనుకోండి, షుగర్ అనేది ఏంటి? సొల్యూటు, వాటర్ అనేది సాల్వెంట్. ఒకవేళ సొల్యూటు సాల్వెంట్ కలిసి కాంప్లెక్స్ని ఇన్ కేస్ ఫామ్ చేసాయి అనుకోండి, అసోసియేషన్ ఫినామినా జరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఈ లా అనేది మనం ఫాలో అవ్వలేం. మే నాట్ బి ఒబేడ్ వెన్ థర్మల్ ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ బిట్వీన్ ద గ్రౌండ్ ఎలక్ట్రానిక్ స్టేట్ అండ్ ద లో లయింగ్ ఎగ్జైటెడ్ స్టేట్. మనం చెప్తున్నాం కదా, అబ్జార్ప్షన్ ఫినామినా ఎప్పుడు జరుగుతుంది? లోవర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ జరిగేటప్పుడు. అప్పుడు ఆ రెండింటి మధ్య థర్మల్ ఈక్విలిబ్రియం వచ్చింది అనుకోండి, సో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ కదా. ఓకే. ఇంకేం చెప్తున్నారు? మే నాట్ బి ఒబేడ్ వెన్ ఫ్లోరసెంట్ కంపౌండ్స్ ఆర్ కంపౌండ్స్ చేంజ్డ్ బై ఇరేడియేషన్ ఆర్ ప్రెజెంట్. ఫ్లోరసెంట్ కంపౌండ్స్ చేంజ్డ్ బై ద ఇరేడియేషన్. మనం లైట్ రేడియేషన్ పంపించిన తర్వాత అవి డిసోషియేట్ అయిపోయి అనుకోండి కంపౌండ్, అప్పుడు కూడా మనం చేయలేము అనమాట. చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆల్సో లీడ్స్ టు డీవియేషన్ ఆఫ్ ది బీర్ లాంబర్ట్స్ లా. ఇది జనరల్ టెర్మినాలజీ కదా. టెంపరేచర్ చేంజ్ చేస్తే ఆటోమేటికల్లీ ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్లో వేరియేషన్ వస్తుంది కదా. కాబట్టి మనకి బీర్ లాంబర్ట్ లా అనేది హోల్డ్ కాకపోవచ్చు. సో ఫైనల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు యూవి విజిబుల్ స్పెక్ట్రల్ అనాలిసిస్ చేయాలనుకుంటే మీరు ఏదైతే సొల్యూషన్ ప్రిపేర్ చేస్తారో అది మస్ట్గా డైల్యూట్ సొల్యూషన్ అయి ఉండాలి. డైల్యూట్ సొల్యూషన్ ఉంటే మాత్రమే మీరు పర్ఫెక్ట్ డాటాని మీరు చేయొచ్చు అనమాట. ఓకే. అయితే ఇక్కడ మనం కొన్ని ప్రాబ్లమ్స్ని కానీ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఇచ్చారు. ఏ సొల్యూషన్ ఆఫ్ ట్రిప్టోఫాన్ యాజ్ అన్ అబ్జార్బెన్స్ అట్ దిస్ వన్ అండ్ దిస్ ఇచ్చారు. ఏంటి కనుక్కోమన్నారు? కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ కనుక్కోమన్నారు. సో జనరల్గా మనం ఫాలో అయ్యేది ఏంటి? బీర్స్ లాంబర్ట్స్ యూవీ విజిబుల్ ప్రాబ్లం అంటేనే A ఈక్వల్ టు ఎప్సిలానా ఇంటూ సి ఇంటూ ఎక్స్. బీర్స్ లాంబర్ట్ లా చూడండి ఇక్కడ A ఈక్వల్ టు ఎప్సిలానా ఇంటూ సి ఇంటూ ఎక్స్. ఇది ఫాలో అవ్వాల్సిందే మనం. సో ఏ అంటే ఏంటి? అబ్జార్బెన్స్. ఎప్సిలానా అంటే ఏంటి? అబ్జార్బిటివిటీ. సి అంటే కాన్సన్ట్రేషన్. ఎక్స్ అంటే మనకి థిక్నెస్. ఈ వాల్యూస్ అన్నీ ఆల్రెడీ ఇందులో మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో దాన్ని బట్టి ఏంటి? కాన్సన్ట్రేషన్ టెర్మినాలజీ కనుక్కోవచ్చు. ఏ సొల్యూషన్ ఆఫ్ థిక్నెస్ 2 cm ట్రాన్స్మిట్స్ 40% ఇన్సిడెంట్ లైట్. క్యాలిక్యులేట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్. ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ డాటా మనకి ఇవ్వలేదు, ట్రాన్స్మిటెన్స్ డాటా ఇచ్చాడు. సో ట్రాన్స్మిటెన్స్ అంటే ఏంటి? IT/I0.
ఈ ట్రాన్స్మిటెన్స్కి ఏమి ఇచ్చాడు 40% అని ఇచ్చాడండి. పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి టీ తెలియదు. సో మనకు తెలిసిన విధం ఏంటి, పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్ ఈక్వల్ టు 100 ఇంటూ టీ. సో దీని నుంచి టీ కనుక్కో, పర్సంటేజ్ బై 100. పర్సంటేజ్ ఆల్రెడీ మనకు తెలుసు కదా, దాని ప్రకారం మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది, ఇది కూడా మీరు ట్రై చేయండి. సో ఈ విధంగా ఏంటంటే మనం అబ్జార్ప్షన్స్ లాని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నేను ఈ డాటా ప్రిపేర్ చేసే ముందు ఏంటంటే డిఫరెంట్ బుక్స్ ఫాలో అయ్యేటప్పుడు క్లమ్జీగా ఉందన్నమాట. అండ్ ఏంటంటే లాంబర్ట్స్ లా, బీర్ లా అండ్ బీర్ లాంబర్ట్స్ లా సింపుల్గా ఎవరు చెప్పడానికి ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం మనం ఏంటంటే సింపుల్గా ట్రై చేసాం, మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. ఓకే, సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.